పూర్వకాలానికి చెందిన తాత్వికులు, అతీంద్రియ సాంప్రదాయాలు మనకందించిన సూక్తుల్లో ఉన్న సత్యం ఏమిటి? ఆ వాక్యాలు శాశ్వతమైన సార్వత్రిక సత్యాలుగా తీసుకోవాలా? సత్యం అనేది అన్వేషించే వారికి ప్రకటితమవుతుంది అని నా గురుదేవులు పదే పదే అలసట లేకుండా చెప్పేవారు. కాబట్టి సత్యం అన్నదాన్ని ఎవరికి వారు అన్వేషించి తెలుసుకోవాలి కానీ కేవలం వాటిని యథాతథంగా స్వీకరించటం కాదన్నది సుస్పష్టం. వాటిల్లోని సత్యాన్ని ప్రతి తరంలోని నూతన ఆలోచనా విధానం గల అన్వేషకులు మళ్ళీ మళ్ళీ పరీక్షిస్తూనే ఉండాలి. కేవలం అదే మనకు సత్యాన్ని మళ్ళీ మళ్ళీ రూఢీ చేస్తుంది. మనకు మన ఆధ్యాత్మిక ప్రగతిపై ఆసక్తి ఉన్నట్లయితే మనం సత్యాన్ని కనుగొనడానికి ప్రయత్నించి పూర్వం చెప్పిన తరచుగా పునరావృతమయ్యే ఈ ప్రసిద్ధమైన వాక్యాలలోని స్థితిని చేరుకోవడానికి కృషి చేయాలి. ఈ సత్యాలు ప్రకటితమయ్యే విధంగా ఏదో ఒక సాధనను అనుసరించాలి. ఆ సత్యం మనలో ప్రకటితమైనప్పుడే మనం దానిని నిజంగా అనుభూతి చెందగలుగుతాము. మరో మార్గం లేదు. నా గురుదేవులు నాకు బోధించినది ఇదే.